This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నమస్తే, myself Sarasija. Welcome to Maitre News. ముందుగా హెడ్లైన్స్. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మంత్రి అడ్లూరి. కాకా సేవలు మరువలేనివి. మంత్రి వివేక్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. SFI ఆధ్వర్యంలో నిరసన. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. విమాన ప్రమాద మృతులకు ఘన నివాళి. ఇక వార్తలోని వివరాలు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర SC/ST మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో పథకాల కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని మంత్రి ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర SC/ST మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో దశల వారీగా డబ్బు జమ చేస్తామన్నారు. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. అర్హత ఉండి ఇందిరమ్మ ఇళ్లు రానివారు ఆందోళన చెందవద్దని, మరో దఫాలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామన్నారు. దేశ చరిత్రలోనే రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని గుర్తు చేశారు. 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలించినట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎప్పుడైనా పేదవాళ్ళకు పిలిచి ఈ విధంగా మీకు ఇందిరమ్మ పేదవాళ్ళకి ఇండ్లు ఎప్పుడన్నా ఒక సాంక్షన్ ప్రొసీడింగ్ ఇచ్చిందా అంటున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పడ్డ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సూచన మేరకు, అదేవిధంగా రాష్ట్ర హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ సాంక్షన్ ప్రొసీడింగ్ లోపల పునాది వేసుకుంటే 1,00,000 రూపాయలు, గోడలు వేసుకుంటే ఇంకొక 1,00,000 రూపాయలు, స్లాబ్ వేసుకుంటే 2,00,000 రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఆ సాంక్షన్ వెనుకనే ఎప్పుడు డబ్బులు ఏ ఒక్క దశలో డబ్బులు పడతాయనే విషయాన్ని సాంక్షన్ ప్రొసీడింగ్లో పొందుపరుచుకుంటూ ప్రతి సోమవారం డబ్బుల కోసం లబ్ధిదారు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, అధికారుల దగ్గర పోకుండా, ఎట్లయితే పునాది తీస్తాడో, ఎట్లయితే గోడలు ఇస్తాడో, ఏ విధంగా అయితే స్లాబ్ వేస్తాడో, ఏ విధంగా స్లాబ్ వేసినాక ఇంకా మిగతా పని పూర్తవుతుందో, ఏదైతే ఇందిరమ్మ ఇంటి కళ ఆ లబ్ధిదారికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఈ గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు, ధర్మపురి నియోజకవర్గ, ధర్మపురి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి లబ్ధిదారులకు, ధర్మపురి మున్సిపాలిటీ ప్రజలకు మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంటే ఇన్ని విధాల సంక్షేమ కార్యక్రమం ఈ దేశంలో కేవలం 18 నెలల లోపల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం ఏదంటే తెలంగాణ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం లోపల, ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలని మనవి చేసుకుంటాం.
పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతానికి కాకా ఎనలేని సేవలు అందించారని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న ఆయనకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మంత్రి వివేక్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పార్టీ శ్రేణులు భారీ స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. పట్టణానికి చేరుకున్న వివేక్ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాకా వెంకటస్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరేణి సంస్థను బీఐఎఫ్ఆర్ నుండి కాపాడి ఎన్టీపీసీ నుండి 400 కోట్లు ఇప్పించారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ సీఎంపీఎఫ్ సంస్థను ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో 40 ఏళ్ల నుంచి ఎక్కువసార్లు కాకా కుటుంబమే పెద్దపల్లి పార్లమెంట్లో గెలుస్తూ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మా చెన్నూరు నియోజకవర్గానికి వెళ్ళడం దారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని కాకా వెంకటస్వామి గారి విగ్రహాన్ని పూలమాలలు వేసి మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ఎంపీగా ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా ప్రేమతోని కాకా అని పిలిచేవారు. అన్ని చోట్ల కూడా కాకా అంటే అందరూ ప్రేమగా ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళందరూ వెళ్ళి వెంకటస్వామి గారి దగ్గర మాట్లాడారు. అలాగే కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థను ఆ రోజులలో బీఐఎఫ్ఆర్ ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి 400 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడిన సంగతి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. దాంతోపాటు వారు కోల్ మైనర్స్ సింగరేణి కార్మికులకు పెన్షన్ ఫండ్స్ సీఎంపీఎఫ్ ఆఫీసు ఇవన్నీ కూడా కార్మికులకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. దాంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. మొదలు కాకా వెంకటస్వామి గారు 3 సార్లు గెలిచారు, తర్వాత నేను ఒకసారి గెలిచాను, తర్వాత గడ్డం వంశీ గారు గెలిచారు. ఈ ప్రాంతంలో బీజేపీ నార్త్ తెలంగాణలో 4 సీట్లు గెలిచినప్పటికీ కూడా కేవలము వంశీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దపల్లిలో గెలవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. స్థానిక జీఎం కార్యాలయం సమీపంలోని కాకా విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకా కార్మిక వర్గ సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందించేందుకు ఎంపీగా వంశీకృష్ణ సైతం కృషి చేస్తున్నట్టు తెలిపారు. మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రీఓపెన్ చేయించి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి కేవలం కాకా కుటుంబం నుంచి గెలవడం జరిగింది. వారు 3 సార్లు గెలిచినారు, నేను ఒకసారి గెలిచిన, ఇప్పుడు మా కుమారుడు వంశీ ఒకసారి గెలిచినారు. వంశీ కూడా ఎంపీ అయిన తర్వాత ఇక్కడ కార్మికులకు రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కావాలి, ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో రావాలని చెప్పి కృషి చేస్తున్నాడు. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ ప్రాంతంలో రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే మూసివేశారో ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఈ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం జరిగింది. ఎవరు ఏమనుకున్నా కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి ప్రేమతోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఆ ప్రేమ ఈరోజు కూడా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. నేను మంత్రిగా కావడము, ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ కూడా సేవలు మరింత ఎక్కువ చేయడానికి ఈ అవకాశము మంత్రివర్లుగా రావడము, ప్రజలందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా అండగా ఉండి వారికి పనిచేస్తానని చెప్పి మరొకసారి వారికి
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ హాజరై మాట్లాడారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమస్యలపై సమీక్షించేందుకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ₹1,00,000 ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంటే పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్మెంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ల సందీప్, జిల్లాల ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు బందెల రాజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు తమనవేని అభిరామ్, దుర్గం రాజు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పూర్తిగా విఫలమైంది. ఈరోజు సంవత్సరాల కాలం మీద పూర్తయిన కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు అనేక శాఖల మంత్రులున్న నిన్నటికున్న ఈరోజు అనేక శాఖల మంత్రులు కేటాయించినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖకు ఈరోజు మంత్రి లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈరోజు మందుకు మంత్రి ఉన్నాడు, మందు పైన సమీక్ష చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఈరోజు ఉన్నత స్థాయిలో విద్యార్థులు ముందుకెళ్లాలంటే కనీసం విద్యారంగ సమస్యలను సమీక్ష చేద్దామంటే మంత్రి లేని దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, విద్యారంగంలో సమస్యలపైన సమీక్ష చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఈరోజు జీవో నెంబర్ 96 ప్రకారం ఈ టెక్నో, ఒలింపియాడ్, పబ్లిక్, ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరుతోనే ఈరోజు అక్షరాలకు ₹1,00,000 ఫీల దోపిడీ వసూలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు ఎల్కేజీ విద్యార్థికి ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు ఫీల దోపిడీ జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలలో ఈరోజు పుస్తకాలు, టై, బెల్ట్, షూలు అమ్ముతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వేలాది రూపాయల ఫీల దోపిడీ జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఈరోజు ఫీల దోపిడీ అరికట్టాలి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. అంతకుముందు స్థానిక ఇందిరాభవన్ నుండి కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిన్న విమాన దుర్ఘటనలో 241 మంది ప్రయాణికులు, 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతులకు కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులు అర్పించినట్లు తెలిపారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విమాన దుర్ఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరగటం, ఎయిర్ క్రూతో పాటుగా 241 మంది మొత్తం ప్రయాణికులు, 20 మంది విద్యార్థులు, మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగానే అతిపెద్ద దుర్ఘటనగా పేర్కొనడం తప్పదని చెప్పంటున్నా. ఇందులో మృతులైనటువంటి పౌరులకు అందరికీ కూడా ఏదైతుందో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ, ఇలా వాస్తవంగా ఏదైతుందో ఇంత పెద్ద విమాన దుర్ఘటన జరగడానికి బాధ్యులు ఇలా వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్నటువంటి ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పనులు చేయడంతో ఇలా టాటా నిర్వాహకులు ఏదైతుందో కేవలం వ్యాపార దృక్పథంతో, లాభాపేక్షతో ఏదైతుందో గత వారం రోజుల నుండి ఏదైతుందో నిరవధికంగా ఫ్లైట్ను వినియోగించడంతో ఏదైతుందో మరి దాని సాంకేతికంగా దాని పరీక్షలు కానీ లోపాలు యాజమాన్యం తెలియజేసినప్పటికీ కూడా అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి మృతులకు నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రాజు, బీజేపీ మండల అధ్యక్షులు కోడె రమేష్, అశోక్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చంద్రం, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు వెంకట్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ పాల్గొన్నారు. మన భారతదేశ చరిత్రలోనే ఈ విమాన ప్రమాదం అనేది పెద్ద అతి దుర్ఘటన, అతి విషాద వార్త మన భారతీయ సోదరులందరికీ కూడా. ఎందుకంటే ధనం శాశ్వతం కాదు. ఈరోజు చూడండి, టేకాఫ్ అయిన 1 సెకండ్లోనే మొత్తం అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా దాదాపుగా 300 మంది క్షణిక కాలంలో చనిపోవడం జరిగింది. నిజంగా కూడా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇటువంటి మరణం ఎవరికి రాకుండా
సాంకేతిక సమస్యలను సరిదిద్దుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇటువంటి దుర్ఘటనలు ఇకపై రావద్దు. కుటుంబాల విచ్ఛిన్నమైపోయి మరణించిన సందర్భం ఇది. అదేవిధంగా గంభీరాపేట పట్టణ కేంద్రంలో వీరి యొక్క మృతికి సంతాపంగా మేమందరం కలిసి గంభీరాపేట వాసులు ఐకమత్యంగా ఫ్లైట్ యాక్సిడెంట్లో 242 మంది మరియు దాంతోపాటు అక్కడ ఉన్న మెడికల్ విద్యార్థులు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని విధంగా ఒక సంఘటన జరిగి మృతి చెందిన వారందరికీ కూడా మన భారతీయులే కాకుండా విదేశీయులు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. వారందరికీ మా గంభీరావుపేట పక్షాన వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి అనేది తెలియజేయడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. వారందరికీ పట్టణం నుంచి కూడా మేమందరం ఒక నివాళులు అనేది అర్పించడం జరిగింది. ప్రభుత్వము చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సరిగా చూసుకోలేరు. వారి లోపం వలనే ఇలా ఇంతమంది చనిపోవడం జరిగింది. ఇక ముందు కూడా ఏ విమానమైనా ఏదైనా దాని సాంకేతిక లోపాలను లేకుండా చూసుకొని రానున్న రోజుల్లో కూడా భారతీయులకు ఇటువంటి నష్టం జరగకుండా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మెడికల్ విద్యార్థులు అంటే వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోయింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. నిత్యం వైద్యులతో పాటు నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయక ఆసుపత్రి సిబ్బంది కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సీఎండీతో పాటు ఆసుపత్రి సీఎంఓ స్పందించి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిఐటి ఆధ్వర్యంలో గోదావరి ఖనికి సంబంధించిన ఏరియా హాస్పిటల్ ముందు ఏసీఎం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా చాలా సమస్యలు, హాస్పిటల్ సమస్యలు కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని వెంటనే పరిష్కరించాలని మేము ఇచ్చిన మెమోరాండాన్ని సీఎంఓ ద్వారా చర్చించి ఈ సమస్యలు పరిష్కరించడం చొరవ చూపాలని చెప్పి సీఎంఓ గారికి మెమోరాండం ఇచ్చినాం. ప్రధానంగా ఇవాళ పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని చిన్న జబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళని అన్ఫిట్లో పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ షుగర్లు బీపీలు అనేటివి కూడా ఆ మిషన్లే చక్కగా చూపిస్తలేవు. తీరా ఆ రిపోర్ట్ తీసుకుపోయి బయట చూపించుకుంటే మాకు షుగర్లు బీపీలు ఏం రావట్లేదని కార్మికులు గోల్ పెడతా ఉన్నారు. వాస్తవం కూడా చాలా సార్లు ప్రూఫ్ చేసినాం. అందుకే ఆ మిషన్ల తప్ప, సూచితుల తప్ప, లేదా హాస్పిటల్కి వచ్చిన కార్మికులు మన స్టాఫ్ను చూసే మరి గుండె ఎక్కువ కొట్టుకుంటుందా ఇది నిర్ధారించాల్సిన అవసరం ఉంది. రెండోది, బీపీ షుగర్ వచ్చిన తర్వాత మందులు వాడితే అసలు లేని రోగానికి మందులు వాడి అలా కొత్త రోగాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది, ఈసీజీలో రాంగ్ వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో ఇలా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి నిర్ధారణ చేసే పరిస్థితి వస్తుంది. కార్పొరేట్లకు లక్షలు తగలబెట్టుకొని కార్మికులు డ్యూటీలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే పిఎంఈకి సంబంధించిన ఐఎంఈ పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. మార్క్స్, పూలే, అంబేద్కర్ స్ఫూర్తితో శ్రామిక వర్గ ఐక్యతను సాధించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలా బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నాయకులకు జరిగిన 2వ రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ పాలనలో ప్రతిరోజు 6 దళిత మహిళలు అత్యాచారానికి గురి అవుతున్నారని ఆరోపించారు. మోడీ మనువాద విధానాలపై రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం సమరశీల పోరాటాలు కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్, మోదుంపల్లి శ్రావణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు దూర్కే మోహన్, లక్ష్మీ, నవీన్, ప్రకాష్ పాల్గొన్నారు. దేశంలో 20% మంది దళితులుంటే వాళ్ళకు రావాల్సినటువంటి బడ్జెట్ అలా కేటాయింపులు జరగకుండా కేవలం 5% మాత్రమే కేటాయింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని కంప్లీట్గా నీరుగార్చి దళితులకు రావాల్సిన బడ్జెట్ను తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో 80% మంది దళితులే జాబ్ కార్డు హోల్డర్స్గా ఉన్నారు. మొదట్లో ఈ ఉపాధి హామీ చట్టం వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ఆ చట్టాన్ని కంప్లీట్ నీరుగార్చడానికి చట్టం వచ్చిన తొలినాళ్లలో
1,18,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు దాన్ని 86,000 కోట్ల కుదించింది. క్రమేపీ ఈ చట్టాన్ని నీరుగారిస్తే దళితులకు చేసుకుందామన్న పని లేకుండా చేసేటువంటి కుట్రలకు కుతంత్రాలకు వడిగడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి దళితుల మీద, గిరిజనుల మీద, మైనార్టీల మీద, మహిళల మీద, సామాజిక న్యాయం మీదనే పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు దేశంలో సెక్యులరిజం అనేటువంటిది లేకుండా పోతుంది, లౌకికవాదం అనేటువంటిది లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది, మత విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల మనం చూసాం పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టులో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి దుర్గం గణేష్ హాజరై మాట్లాడారు. ఇరు వర్గాలు రాజీ పడితే లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. భూముల వివాదాలు, అన్నదమ్ముల గొడవలు తదితర కేసులు లోక్ అదాలత్ ద్వారా కాంప్రమైజ్ కావచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేకల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు ఆవునూరి సత్యనారాయణ, ఏజీపీ ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ బోయిని భూమయ్యతో పాటు పలువురు లాయర్లు పాల్గొన్నారు. లోక్ అదాలత్స్ అనేటివి కక్షిదారుల యొక్క సౌకర్యానుసారం ప్రతి 2 నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు న్యాయవాద మిత్రులు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఎవరో ఎప్పుడో ఏదో సమయంలో క్షణికావేశంలో చేసిన తప్పులని ఈ లోక్ అదాలత్ ద్వారా కాంప్రమైజ్ చేసుకొని రాజీ పడి ఇద్దరు కలిసి ప్రశాంతంగా జీవితం గడపాలనే ఉద్దేశంతోనే లోక్ అదాలత్ పెట్టడం జరుగుతుంది. చాలామంది లోక్ అదాలత్ వల్ల మాకేమొస్తుంది అని అనుకుంటారు. ఇప్పుడు 2015, 2014 కేసులు కోర్టులో పడింది. ఈ ఒక్కరి కేసులే కాదు, సుల్తానాబాద్లో 4 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. కాల్వ సిరాపూర్, పొత్కపల్లి, జూలపల్లి, సుల్తానాబాద్ 4 పోలీస్ స్టేషన్ల క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు. ఒక్క కేసు కాదు కదా, 3,000, 4,000 కేసులు ఉన్నాయి కోర్టులో. ఆ కేసులు పెండింగ్ అయి ఆ కేసులు తొందరగా కావాలంటే కేసులో న్యాయ విచారణ నడపాల్సి ఉంటుంది. ఎందుకంటే 2025 నడుస్తుంది. ఇప్పుడు 2025 కేసు ఇప్పుడే కావాలంటే అది కష్టం. 2014 కేసు ఉంటుంది, 2013 కేసు ఉంటుంది, 2008 కేసు ఉంటుంది. రాజీ మార్గమే రాజా మార్గం. ఈ యొక్క అంశంతో వీళ్ళు అంటే జనరల్గా ఏంటంటే కొంతమంది ఆవేశంతో కానీ, తర్వాత ఈగోతో కానీ, మద్యం మత్తులో కానీ కొన్ని నేరాలకు కొన్ని సమస్యలు వస్తాయి. సమస్యలు నేరాలు అవుతాయి. ఈ నేరాలు ముఖ్యంగా చూసినట్టంటే ఇప్పుడు భార్యాభర్తల కేసులు కానివ్వండి, తర్వాత ముఖ్యంగా చూసినట్టంటే మోటార్ వెహికల్ లాంటి కేసెస్ కానివ్వండి, తర్వాత చెక్ బౌన్స్, తర్వాత చూసినట్టయితే మనీ సూట్స్, భూ తగాదాలు, అన్నదమ్ముల మీద వచ్చినటువంటి కొన్ని కేసులు, కాంపౌండబుల్ కేసులు నేటి రోజు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. ఇది కోర్టుల చుట్టూ తిరగకుండా తక్షణమే ఈరోజే ఇక్కడ రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఇరు పార్టీల వారు, కేసు వేసిన వారు మరియు కేసు అంటే కాంప్లైంట్ మరియు రెస్పాండెంట్ ఇద్దరు ఏకమై ఏ ఆవేశంతో కానీ, చిన్నటువంటి సమస్యలతో కానీ, ఏదైనా కొట్లాటలు అట్లాంటివి చిన్న అన్ని బాధలు కానీ, ఏదైనా సమస్యలు ఎవరైనా చెప్పుడు మాటలు వినడం వల్ల కేసులు వేసుకున్నటువంటి వారు, ఈ కాంప్లైంట్ కానీ, రెస్పాండెంట్ కానీ, నేను చెప్పినటువంటి 10 కేసులలో ఈరోజు రాజీ పడి ఈ యొక్క కేసులను విరమించుకోవచ్చు. ఒకరు మొండికేస్తారు, కేసు ఏమైతే పోయి ఎక్కడ ఇక్కడ ఢిల్లీ దాకా ఉంటున్నా చూద్దాం చేద్దాం అని చెప్పారు. అనుకున్నంత ఈజీ కాదు. ఈరోజు మనకి ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటుంది, ఒక తప్పనిసరిగా హాస్పిటల్కి పోయే పని ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా కోర్టుకు రావాలని ఒక కండిషన్ ఉంటుంది. రాకపోతే అది వారంట్ అవుతుంది, ఇంకేదవుతుంది, ఏదైనా జరిగిపోతుంది. అంటే సమస్యను మనం సృష్టించకుండా ఉండే ప్రయత్నం చేయాలి. దయచేసి మన ద్వారా సమస్య సృష్టించబడదు. ఎవరైనా సమస్యను సృష్టిస్తే దాన్ని సాధ్యమైనంత తొందరగా నిర్మూలించే దిశగా మనం 100% ప్రయత్నించాలి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యానికి గురి అయి పరిస్థితి విషమించిన ఓ వ్యక్తిని బతికుండగానే శ్మశానానికి తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ధర్మపురి పట్టణానికి చెందిన గోపి అనే యువకుడు అనారోగ్యానికి గురికాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు తిరిగి ధర్మపురికి తీసుకుని వచ్చారు. కాగా గోపికి సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటి యజమాని ఆ కుటుంబాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో గత్యంతరం లేక అతను
అతను బతికుండగానే శ్మశానానికి తరలించి సపర్యలు చేశారు కుటుంబ సభ్యులు. శ్మశానంలో వీరి దీన పరిస్థితిని గమనించిన స్థానికులు వారికి ఒక గదిని ఏర్పాటు చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు గోపిని అక్కడికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన వంతు సాయంగా 10,000 స్థానిక నాయకుల ద్వారా అందజేశారు. కాగా సొంత ఇల్లు లేక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ పై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా తహసీల్ చౌరస్తా వద్ద జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నుండి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటంపై జనం సాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి ఎడిటర్ పైన కేసులు పెట్టారన్నారు. తక్షణమే కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాలాచారితో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అవినీతి అక్రమాల వెలికితీతలో పాత్రికేయులు చేస్తున్న కృషి అభివచనీయం. సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రపంచానికి చాటి చేస్తుండడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి పాత్రికేయులపై రోజురోజుకి దాడులు, అక్రమ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అసలు వృత్తినే దైవంగా నమ్ముకొని పనిచేస్తున్న జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక ప్రాణ సంకటంగా పాత్రికేయులు తమ వృత్తిని కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడదామని ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తుంటే అక్కడి ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో మా జీవితాలు నాశనం అవుతాయి, మాకు ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలంతా ఆందోళన నిర్వహిస్తుంటే జనం సాక్షి ఆ ప్రజల ఆందోళనను ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసేది. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యం లోపల ధర్నా నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యాజమాన్య ఒత్తిళ్లకు తలొక్కినటువంటి పోలీసులు ఏకపక్షంగా ప్రజల నుంచి మద్దతు వస్తుందనే వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కవరేజ్ న్యూస్ ఓర్వలేకనే ఇవాళ జర్నల్ సాక్షి పైన కేసులు పెట్టారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జర్నలిస్టులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వారధులు. మంచైనా చెడైనా ఆ విషయాలన్నీ కూడా మీడియా ద్వారానే తెలియజేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీడియా తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సమయం లోపల ప్రభుత్వం కానీ అటు పోలీసులు కానీ అత్యుత్సాహం ప్రదర్శించి కేవలం యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి ఎడిటర్ రైమన్ గారి పైన కానీ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల పైన కానీ కేసులు పెట్టడం అనేది విచారకరం. జర్నలిస్టులు అంటేనే తెలంగాణ రాష్ట్రంలో చులకన భావం అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల లోపల జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన వెంగల శంకరయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్కు వైకుంఠ రథాన్ని అందజేశారు. స్థానిక స్వప్న కాలనీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 320G జిల్లా గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు శంకరయ్య కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పేరుమాండ్ల హర్ష చక్రవర్తి, క్లబ్ అధ్యక్షులు మాటేటి సంపత్ కుమార్, జిల్లా కోశాధికారి ఇరుకుల్లా ఆనంద్, జిఎల్టీ కోఆర్డినేటర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్లు వలస నీలయ్య పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G రీజన్ 9 జోన్ 3 లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ క్లబ్ ఈరోజు నేను నడిపెల్లి వెంకటేశ్వరరావు డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈ క్లబ్ లోపల ఈరోజు స్పెషల్ బిఓడి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ ట్రెజరర్లు, సీనియర్ మెంబర్లు అందరూ కూడా ఆహ్వానించిన మేరకు ఈ క్లబ్కు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మరి
వెంగళ శంకరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి, వారి కొడుకు వీరందరూ కూడా ఒక వైకుంఠ రథాన్ని ఈ సుల్తానాబాద్ ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి వినియోగించుకోవడానికి అని చెప్పి లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్కు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు చేస్తున్నాను. శంకరయ్య గారి ఆత్మ కూడా ఈ సేవా కార్యక్రమాల ద్వారా హర్షించి ఆనందపడుతుందని చెప్పి భావిస్తూ మరి లయన్స్ క్లబ్ భారతదేశంలోనే, ప్రపంచంలోనే నెంబర్ 1 సేవా సంస్థ. మరి మన జిల్లా 320Gకి వస్తే ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఏర్పడినట్టు నుండి 2002లో ఏర్పడింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అఫీషియల్ విజిట్ గవర్నర్ గారి అధికార పర్యటన అనేది ఒకసారి క్లబ్ను దర్శించడం, ఆ యొక్క క్లబ్ బాగోగులను చూసుకోవడం అనేది గవర్నర్ గారి బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్కు మన గవర్నర్ గారు చీఫ్ గెస్ట్గా విచ్చేసి ఈ యొక్క డీజీ అఫీషియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ క్లబ్లో మన వెంగళ శంకరయ్య గారు గతంలో చనిపోయి ఉన్నారు. వారి పుత్రుడైనటువంటి వెంగళ కిషోర్ కవిత గారు, పద్మ వారి శంకరయ్య గారి భార్య గారు, కుటుంబ సభ్యులు వారు ఈ వైకుంఠ రథాన్ని మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్కు డొనేట్ చేసి ఈ యొక్క నలుమూలల ప్రాంతాల్లో ఉన్నటువంటి బీద, బడుగు, బలహీన వర్గాలకు ప్రజల వారికి ఈ యొక్క వైకుంఠ రథాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈరోజు మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము దాన్ని మా గవర్నర్ గారు అయినటువంటి నడిపెల్లి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించి ఈ సుద్దాల, పూసాల, మరియు సుల్తానాబాద్, కాట్నేపల్లి, తొవర్ర ఈ నలుమూలలు దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ బిలో ఉన్నటువంటి గ్రామాలకు ఈ యొక్క వైకుంఠ రథాన్ని మేము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీహబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.